హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. మనం ఎప్పుడు చేసే చికెన్ ఫ్రై కాకుండా ఇలా మిరియాల పొడితో చికెన్ ఫ్రై చేస్తే చాలా స్పైసీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 1 కిలో చికెన్ తీసుకున్నానండి. దీన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత అందులో కాస్త ఉప్పు, కొద్దిగా పసుపు, 1 చెంచా అల్లం పేస్ట్, ఒక సగం నిమ్మరసం వేసుకోవాలండి. సగం పచ్చ నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. ఇది నిమ్మరసం వేసుకోవడం వలన చికెన్ నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా చికెన్కి బాగా పట్టేలా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ గిన్నె తీసుకొని అందులో 1.5 చెంచా మిరియాలు వేసుకోవాలండి. మీరు స్పైసీ ఇంకా కావాలనుకుంటే మరో 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. అలాగే కలర్ కోసం ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. అచ్చం మిరియాలు వేసుకుంటే చికెన్ బ్లాక్గా అవుతుందండి, కాబట్టి ఎండుమిర్చి వేసుకోవడం వలన కాస్త కలర్ వస్తుంది. ఇప్పుడు 1 చెంచా జీలకర్ర, ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసి మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక 6-7 వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో మెదుపుతూ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వలన ఉల్లిపాయలంతా విడివిడిగా పడతాయి, అవి త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 చెంచా అల్లం పేస్ట్, పసుపు వేసి కట్ చేసిన 2 పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ని వేసి కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలా కలపాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత పెట్టిన తర్వాత దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా చికెన్ వాటర్ అంతా పోయి ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టిన మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని ఇలా స్లో ఫ్లేమ్లోనే అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా గరం మసాలా వేసి కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కలు చూపిస్తున్నాను. చికెన్ కూడా బాగా ఉడికిందండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి, చికెన్ బాగా ఫ్రై అయింది. ఈ చికెన్ ఫ్రై చాలా స్పైసీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా మిరియాలతో ఒకసారి మీరు కూడా చికెన్ ఫ్రైని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.